విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కేంద్రం ఇచ్చిన 11,000 కోట్ల సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుందని అధికారులు సీఎంకు తెలిపారు. రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉక్కు ఉత్పత్తి అవుతున్నట్లుగా వెల్లడించారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తుండటంతో ఉత్పత్తి పెరిగిందన్నారు అధికారులు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్లో 94% చేరుకున్నామని అధికారులు చంద్రబాబుకు వివరించారు. గత నెలలో స్టీల్ ప్లాంట్కు 54 కోట్ల లాభం వచ్చిందని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్కు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లుగా వివరించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కార్మికుల, ఉద్యోగుల సమర్థతతో మంచి ఫలితాలు వస్తాయన్నారు సీఎం. విశాఖ ఉక్కుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షించారు సీఎం. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతంగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలాగా చూడాలని స్పష్టం చేశారు.